పోతుల్లో నలుగురున్నారు, ఒక్కడిని ఏమి చేయలేకపోయారా? ఆ శివరాం ఇంట్లోనే కాదు బయట కూడా పులే, ఎందుకనే మంచిది, వాడి జోలికి వెళ్ళకండమ్మా. ఆల్ రైట్ శివరాం, నువ్వు పులివైతే నేను రింగ్ మాస్టర్ని. నిన్ను చెవులు పట్టుకుని పిల్లల ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. మిసెస్ శివరాం నువ్వేనమ్మా? అవునండి. మీరు? నేను మీ వారి బాస్కి బాస్ని. బాస్కి బాసా అంటే? బాసీని, నీలా దాసీని మాత్రం కాను. అన్నట్టు మీ వెడ్డింగ్ డేకి నేను రాలేదు కదూ, అందుకే ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను. ఇది నీకు నా ప్రజెంటేషన్. అరే మరచెంబు చాలా బాగుంది. కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. శివరాం, నీ భార్యకు ఆ మరచెంబు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఆ చెంబే పట్టుకుని నువ్వు నీ పెళ్ళామనకు దద్దమ్మలా తిరగడానికి. తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ గుమగుమలాడుతోంది. ఏం పౌడర్? తెలీదండి, మా వారిని అడగాలి. టేబుల్ చాలా పెద్దదిగా ఉంది. ఎంత కొన్నారా? తెలీదండి, మా వారిని అడగాలి. ఆహా, ఇల్లు బాగా విశాలంగా ఉంది. అద్దెంతిస్తున్నారు? తెలీదండి, మా వారిని అడగాలి. ఏదడిగినా మీ వారిని అడగాలంటున్నావు, నీకంటూ సొంత బుద్ధుందా? తెలీదండి, మా వారిని అడగాలి. లక్ష్మి, నువ్వు నాకెంతో నచ్చావు. ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. బైది బై, ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది? అలా షాపింగ్ రాకూడదు? సరదాగా వెళ్ళదా? ఆయన చెప్పకుండా బయటకు వెళ్తే ఆయన తిడతారు. తిడితే మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మేము ఇప్పిస్తాను. పదవడదాం. బాగోలేదు. ఈ చీర ఎలా ఉంది? నీ మనసులాగే ఎంతో బాగుంది. నువ్వు కూడా తీసుకో. వద్దండి, నాకు కావలసినవన్నీ మా ఆయనే కొనుక్కొస్తారు. అంటే నీ భర్త కొన్నవే నువ్వు కట్టుకుంటావా? నీకంటూ ఇష్టం లేదా? ఉందనుకోండి, కట్టుకున్నవాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి. లక్ష్మి, నీకు ఆ షోకేస్ లోపల ఉన్న బొమ్మకు ఏమీ తేడా లేదు. సరే, ఈ చీర ప్యాక్ చేయండి. వీళ్ళ బిల్లు 300. ₹5 నిన్నమ్మా. లక్ష్మి, ఒక ₹5 ఉంటే ఇవ్వు. అదే లేదా? పర్లేదు, ఉంచండి. నడు. కన్యాకుమారి కనబడదేందారి పిచ్చి మొహమా? ఆఫీస్ అయిపోయిన తర్వాత మనమే అయ్యగారు, నువ్వే అమ్మగారు. ఓహో, అందుకే కాబోలు అయ్యగారి జేబులో డబ్బులు మోగిపోతున్నాయి. ఈ మధ్య 007 పని చేస్తున్నా తెలుసా? 007 పనా? అదేం పని అయ్యా? ఇలా రావే పిచ్చి మొహమా. అమ్మో, డిటెక్టివ్ పనే? అమ్మగారే చల్లగా చూడకపోతే మనకి ఉద్యోగం అక్కడిదే. అందుకే ఆవిడ కాస్త విశ్వాసంగా పడుతున్నావు. డబ్బులు గలగల ఆడిపోతున్నాయి. గలగల లింగి. లక్ష్మి, నిన్న మనం షాపింగ్కి వెళ్ళినట్టు నీ ఆయనతో చెప్పావా? చెప్పలేదు. వెరీ గుడ్. మొగుడితో ప్రతి విషయం చెప్పాల్సిన పని లేదు. లక్ష్మి, నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నిన్న నువ్వు ₹5 లేదంటే నాకు చాలా బాధేస్తుంది. నా చేతికి డబ్బు ఇచ్చే అలవాటు ఆయనకు లేదు. ప్రపంచంలో ఏ మొగుడికి అలవాటు ఉండదు, మనమే అలవాటు చేయాలి. ఇక నుంచి జీతం నువ్వే తీసుకో. అన్నీ తెచ్చి పడేస్తున్నాను కదా, ఇక నీకు డబ్బు ఎందుకు అంటే? అన్నీ నేనే వండి పెడుతున్నాను కదా, నీకు మాత్రం డబ్బు ఎందుకు అని అడుగు. నాకు అంత ధైర్యం లేదు. ధైర్యం చేసి అడిగినా ఇవ్వరు. అడిగి చూడు. అటు చూడు. ఆ ఆడవాళ్ళంతా మొగుళ్ళు డబ్బిస్తేనే సినిమాలకు వచ్చారనుకుంటున్నావా? కాదా? కాదు. మొగుళ్ళకి తెలిసి కొంతమంది, మొగుళ్ళకి తెలియకుండా కొంతమంది డబ్బు దాచుకుని మొగుళ్ళలో ఆఫీస్కి వెళ్ళగానే ఇలా సినిమాలకు వచ్చేస్తారు. నిజమా? అంతేకాదు, నా ఒంటి మీద ఉన్న నగలన్నీ
నా భర్త సంపాదనతో నా భర్తకు తెలియకుండా నేను కొనుక్కున్నవే. ఏంటోనండి, బుద్ధుడికి బండివాడు కొత్త కొత్త విషయాలు చెప్పినట్టు మీరు నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారండి. ఇదే మా లేడీస్ క్లబ్. ఈ క్లబ్కి నేనే సెక్రటరీని. త్వరలో నిన్ను కూడా మెంబర్గా చేర్పిస్తాను. ఇక్కడ ఏం చేస్తారు? ఆడవాళ్ళంతా చేరి లోకంలో విషయాలన్నీ మాట్లాడుకుంటాం. అంటే వీధి కూడా దగ్గర చేరి మాట్లాడతారే అలాగా? చిచి, అది ఇది ఒకటెలా అవుతుంది? రా చదువు గాని. చూసావా, మన ఆడవాళ్ళంతా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు. అరే, ఇందాక నుంచి గమనించలేదు, ఈ బుగ్గల కన్నులేమిటి? నా వారు ఆఫీస్కి వెళ్తూ ఒక్కటిచ్చారు. ఛీ, అలాంటివి పైకి చెప్పకూడదు. ఆయనిచ్చింది ముద్దు కాదు, గుద్దు. యు మీన్ దెబ్బ? మీ వారు నిన్ను కొడతారా? ఓ, కొడతారే. మీ వారు మిమ్మల్ని కొట్టరా? మా వారా? అంత ధైర్యమే. నేను కొట్టినా ఏమీ అనరు. పర్ఫెక్ట్ జెంట్లమన్. అండి, నీ పెద్దగా చదువుకోలేదు. జెంటిల్మెన్ అంటే చవట అండి? అలాగే అనుకో. అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నిన్ను కొడతాడా? కోపం వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం. నీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. మొగుడిని బుట్టలో వేసుకోవడానికి ఒక్క రాత్రి చాలు, అలాంటిది 365 రాత్రులు ఏం చేస్తున్నావు? అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలి, రా. లేదండి, మళ్ళీ రేపు వస్తాను. మీరు చెప్పే విషయాలు వినడానికే భయంగా ఉందండి. ఎందుకు భయం? నీలాగే మా అమ్మ కూడా మొగుడు ఏం చేసినా ఎదిరించడానికి భయపడబట్టే మా నాన్న తాగుబోతయ్యాడు, మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. బతికినంతకాలం బాధల్లోనే బతికింది, బాధలతోనే పోయింది. మా అమ్మ జీవితమే నా గుణపాఠం అయింది. అందుకే నేను మొదటి రాత్రే నా మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నాను. ఆడదంటే వంటింటికి పడకింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను.